వాటిగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలంటూ కూడా నిర్ణయించింది. అన్ని మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహణకు ఏర్పాటు చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎంపీడీఓ ఆఫీసులో ప్రజావాణి నిర్వహించనున్నారు. మండల స్థాయి ప్రజావాణికి నోడల్ అధికారిగా ఎంపీడీఓ ఉండనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్. సాయి, ప్రజావాణి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావాణి మొదలు పెట్టడం జరిగింది. ముందుగా కార్యక్రమం అటు అయితే హైదరాబాద్ లో మొదలు పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుంచి జిల్లాల వారీగా అది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. జిల్లాల వారీగా కలెక్టరేట్ లో కూడా ప్రతి సోమవారం కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా తీసుకెళ్లాలి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా ఈ ప్రజావాణి అందుబాటులో ఉండాలి. ప్రజలు సమస్యలు ఏమున్నా ప్రభుత్వానికి చెప్పుకోవాలన్న అంశంతో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న అంశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ ప్రజావాణిలో మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కొంత ఎక్కడైతే హైదరాబాద్ లో మొదలుపెట్టిన తర్వాత అక్కడ కొన్ని విడతలు వచ్చినాయి. పేపర్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ పూర్తి స్థాయిలో అధికారులు తీసుకోవడం కొంత వ్యతిరేకత మొదలైంది. అక్కడ నుంచి పూర్తి అంటే అన్ని జిల్లాల వారు కూడా హైదరాబాద్ కు రావడం కొంత ఇబ్బందిగా మారింది. సో మనం జిల్లాల వారీగా ముందుగా ఏర్పాటు చేసుకుని జిల్లాలలో కలెక్టర్ తనని సందర్శిస్తారు. ఆ సందర్శించే క్రమంలో కొంత ప్రజలకు వీలుండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొంత ఇంకా ప్రజలకు కొంత అందుబాటులో ఉండే కూడా మండల వారిగా తీసుకెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. చూడాలి మండల వారిగా కూడా ఏ విధంగా ఉంటది, ఎట్లా మండల వారిగా ప్రజలు ఏ విధంగా దాన్ని ముందుకు వాళ్ళు ఆదరిస్తారనే విషయాన్ని కూడా మనం కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.